Hello everyone, I am Dr. Rajshekhar Reddy Kotturu, trauma and joint replacement and arthroscopy and sports medicine specialist from Rajshekhar Hospitals, Guntur. మన సెంటర్లో ఆల్రెడీ వీఆర్ డూయింగ్ ఆల్ ద జాయింట్ రీప్లేస్మెంట్స్ అన్ని చేస్తున్నాం. ముఖ్యంగా మోకాళ్ళ మార్పిడి, కీళ్ళ మార్పిడి, తొంటి మార్పిడి, భుజం మార్పిడి, షోల్డర్ రీప్లేస్మెంట్ అంటాం. ఈ రకంగా అన్ని రీప్లేస్మెంట్ సర్జరీస్, అదేవిధంగా అన్ని రకాల ట్రామా సర్జరీస్, కాంప్లికేటెడ్ ట్రామా, కీ హోల్ సర్జరీస్, స్పోర్ట్స్ మెడిసిన్ సంబంధించిన అన్ని సర్జరీస్ చేస్తున్నాం. మరియు ముఖ్యంగా మాకు ఈ నెలలోనే వి గాట్ నేవీ స్విస్ రోబో అనే ఎక్విప్మెంట్ మా సెంటర్కి రావడం జరిగింది. ఈ ఎక్విప్మెంట్ని మేము స్విస్ కంపెనీ నుంచి ప్రొక్యూర్ చేసాం. ఈ నేవీ స్విస్ అనే కంపెనీ యొక్క రోబో చాలా ప్రిసైజ్గా, చాలా హ్యాండ్ హెల్డ్ మినీ ఫుట్ ప్రింట్ తోటి పనిచేస్తుంది అనమాట. మనకి యూజువల్గా నీ రీప్లేస్మెంట్ కానీ హిప్ రీప్లేస్మెంట్ కానీ చేసేటప్పుడు ఇంప్లాంట్ పొజిషనింగ్కి మనం ఇంప్లాంట్ పెట్టడం కోసం కొన్ని కట్స్ చేస్తాం. బోన్ని కట్ చేస్తాం, సాఫ్ట్ టిష్యూని బ్యాలెన్స్ చేయడానికి సాఫ్ట్ టిష్యూ కట్ చేసి, సాఫ్ట్ టిష్యూని బ్యాలెన్స్ చేసి, బోన్ కట్స్ చేసి దానిపైన ఇంప్లాంట్ పెడతాం. బోన్ పైన విత్ సిమెంట్, బోన్ సిమెంట్ ఇంటర్ఫేస్ తోటి ఇంప్లాంట్ని అమరుస్తాం. ఈ ఇంప్లాంట్ అమర్చడానికి మనం యూజువల్గా జిగ్స్ అనే మాన్యువల్ జిగ్స్ సహాయంతో చేస్తుంటాం నార్మల్గా సర్జరీస్. దానికంటే కూడా రోబో సహాయంతో చేస్తే చాలా ప్రిసైజ్గా కట్స్ తీసుకోవచ్చు. మిల్లీమీటర్ ప్రెసిషన్తో కూడా చాలా చక్కగా చేయొచ్చు. అదేవిధంగా మనకి నార్మల్ రోబోట్స్ ఉండే మార్కెట్లో అందుబాటులో ఉండే రోబోట్కి ఈ నేవీ స్విస్ రోబోట్కి తేడా ఏంటి అంటే, నార్మల్ రోబోట్స్ అంతా కూడా చాలా కంబర్సమ్గా, చాలా పెద్దవిగా, అవి చాలా పెద్ద స్పేస్ ఆక్రమిస్తాయి. అండ్ అట్ ద సేమ్ టైం వాటి మన ఫుట్ ప్రింట్ అంటే థియేటర్లో వాటి స్పేస్ ఆక్రమించడం ఎక్కువ అవడం వల్ల మనకి నెంబర్ ఆఫ్ ఆపరేటింగ్ పర్సన్స్ కూడా ఎక్కువ కావాలి. దీనివల్ల ఇన్ఫెక్షన్ ఛాన్సెస్ ఇవన్నీ పెరుగుతుంటాయి అన్నమాట. బట్ వేరస్ నేవీ స్విస్ రోబో ఈజ్ హ్యాండ్ హెల్డ్ రోబో అనమాట. ఇది సర్జన్ ఒక హ్యాండ్ తోటే కంట్రోల్ చేయొచ్చు. దీనికి సంబంధించిన ట్యాబ్ కానీ అన్నిటినీ కూడా టేబుల్కి దగ్గరగా అమర్చి, రోబోట్ని కూడా పేషెంట్కి సర్జన్ చాలా దగ్గరలో అమర్చి, డాక్టర్ యొక్క సర్జన్ యొక్క కంట్రోల్లో ఉంటుంది కంప్లీట్గా. ఇట్ ఈస్ కంప్లీట్లీ కంట్రోల్డ్ బై సర్జన్ అనమాట. సో ఈ రోబోట్ ద్వారా మనకి చాలా ప్రిసైజ్గా ల్యాండ్ మార్క్ చేసుకొని పాయింట్స్ అన్ని కట్స్ చాలా ఈజీగా చక్కగా తీసుకోవచ్చు. దెర్ ఈస్ నో నీడ్ ఆఫ్ ఎనీ ప్రీ సర్జికల్ సిటీస్ కానీ రేడియోగ్రాఫ్ ఇమేజెస్ అవసరం లేదు ఈ రోబోట్కి. ఈ రోబోట్కి కేవలం మనం ఆన్ టేబుల్ రియల్ టైం పాయింట్స్, రియల్ టైం ల్యాండ్ మార్కింగ్ బట్టి రియల్ టైంలో డేటా తీసుకొని దాని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా మనకి ప్రెసిషన్గా కట్స్ ఇస్తుంది అనమాట. దాని ద్వారా మేము సర్జరీ చాలా ప్రిసైజ్గా చేయగలుగుతాం. సర్జన్ యొక్క అడాప్టబిలిటీ కూడా ఈ రోబోతో చాలా చక్కగా ఉంటుంది. సో సర్జన్ యొక్క ఎక్స్పర్టైజ్ అండ్ అలాంగ్ విత్ ద ఎక్స్పీరియన్స్, స్కిల్ ఆఫ్ ద సర్జన్తో పాటు రోబో యొక్క ప్రెసిషన్ తోటి ద అవుట్కమ్ విల్ బి రియల్లీ బెటర్. సో మనకి ఈ రోబో ఆల్మోస్ట్ ఆంధ్ర, తెలంగాణలో హిప్ అండ్ నీకి సంబంధించి 2 కాంపోనెంట్స్ ఉండే రోబో ఇది ఫస్ట్ టైం అనమాట మన తెలంగాణ ప్లస్ ఆంధ్రాలో. సో ఒక రకంగా చెప్పాలంటే దిస్ విల్ రెవల్యూషనైజ్ ద జాయింట్ సర్జరీ అండ్ వీ హ్యావ్ దిస్ ఎక్విప్మెంట్ ఇన్ అవర్ మా సెంటర్లో ఉంది ఇప్పుడు. కాబట్టి దీని యొక్క అడ్వాంటేజెస్ని పేషెంట్స్ ఉపయోగించుకోవాలి అని, రోబో యొక్క అడ్వాంటేజెస్ని పేషెంట్లు ఉపయోగించుకొని సర్జరీస్కి రోబోటిక్ ఛార్జెస్ కూడా మేము ఇనిషియల్గా రిజిస్ట్రేషన్ అయిన వాళ్ళకి రోబోటిక్ ఛార్జెస్ కూడా లేకుండా చేయాలని చూస్తున్నాం. బికాస్ యూజువల్గా రోబోట్ అంటే దాన్ని కాస్ట్, ప్రొక్యూరింగ్ కాస్ట్, మెయింటెనెన్స్ కాస్ట్ ఎంత ఉంటుంది కాబట్టి ఛార్జెస్ ఉంటాయి. సో బట్ వేరస్ మేము చాలా ఎకనామికల్గానే ఛార్జ్ చేయాలనుకుంటున్నాం రోబోట్కి. అదేవిధంగా ఇనిషియల్గా రిజిస్టర్ అయిన కొందరు పేషెంట్లకి ఫ్యూ నెంబర్స్ వీ వాంట్ టు డూ వితౌట్ రోబోటిక్ ఛార్జెస్. సో ఈ రిజిస్ట్రేషన్స్ 24 ఏప్రిల్ నుంచి స్టార్ట్ చేస్తున్నాం. సో ఈ సేవలో అందరూ ఉపయోగించుకోవాలని తెలియజేయడం.